హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'లేట్ నైట్ విత్ ది డెవిల్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. 1, 2 థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. అది చూడడానికి పర్లేదు ఓకే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ వచ్చే సీన్స్ అన్నీ బోరింగ్‌గా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే జాక్ డెల్ ఫాలింగ్ లేట్ నైట్ అనే ఒక షోకి హోస్ట్‌గా చేస్తుంటాడు. హాలోవీన్ రోజు ఒక స్పెషల్ షో చేస్తారు వ్యూయర్స్ కోసం. ఆ షోలో డాక్టర్స్ అండ్ సైకాట్రిస్ట్‌ని పిలిపించి ఒక అమ్మాయి బాడీలోకి దెయ్యాన్ని రప్పిస్తారు లైవ్ షోలో. ఆ దెయ్యం వచ్చాక లైవ్ షోలో అసలు ఏం జరిగిందనేది మూవీ స్టోరీ అనమాట. లైవ్ షోలో డెవిల్ వస్తే ఎలా ఉంటది అనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. అది కొంచెం డాక్యుమెంటరీ సినిమా లాగా చూపిస్తాడు గానీ, కొంచెం ఎక్కడ ఇంట్రెస్ట్‌గా చూపించాడనమాట. ఇంకా ఈ మూవీలో ఏమైనా బావుందంటే, ఆ డెవిల్ వచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బాగుంటాయి. ఇంకా మిగతా స్టోరీ అంతా ఏమి ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సీన్స్ కూడా చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి. అసలేం బాగోవనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా 1977లో జరిగిన నైట్ షో ఆధారంగా ఈ మూవీ తీశారు. కానీ ఇది ఫిక్షనల్ స్టోరీయే. రియల్ స్టోరీ అయితే కాదు. ఈ మూవీ కంప్లీట్‌గా 1970లో బ్యాక్‌డ్రాప్‌లో ఉంటది. ఇంకా ఈ మూవీలో సీన్స్ కూడా ఆ స్టైల్ తగ్గట్టుగానే ఉంటది. ఆ హర్రర్ సీన్స్ కూడా అదే స్టైల్‌లోనే ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని కొన్ని చోట్లయితే సీన్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. అసలు ఇంట్రెస్టింగ్‌గా ఉండవనమాట. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి చూడడానికి. సింపుల్‌గానే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి కూడా అసలు చూడలేము. అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఏం లేవు. ఆ హర్రర్ సీన్స్ అంటారు గానీ, అవి అసలేం బాలేదనమాట. ఇంకా ఈ మూవీలో జాక్ డెల్రాయ్‌గా డేవిడ్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గరగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. బానే ఉంటది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ మూవీ 1977లో ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న మ్యూజిక్ లాగే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంటది. ఎందుకంటే ఆ నైట్ షో సెట్స్ 1977లో లుక్ లాగా అనిపిస్తాయి. అవి చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటివేం లేవు. ఇంకా ఈ మూవీలో అసల ఇంట్రెస్టింగ్ సీన్స్ అంటే ఏమి ఉండవు. కొన్ని కొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తది. దాంతో పాటు ఇది ఒక డాక్యుమెంటరీ మూవీలాగా అనిపిస్తదనమాట. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడాలనుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నచ్చితే చూడండి. అసలు లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.